హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. కూటమి ప్రభుత్వంలో సినిమాల నుంచి వచ్చినటువంటి హీరోలు ఇద్దరున్నారు. ఒకరు పవన్ కళ్యాణ్ గారు, ఇంకొకరు నందమూరి బాలకృష్ణ గారు. వీళ్ళిద్దరు సినిమాల్లో సూపర్ డైలాగులు చెప్తారు, ఫైట్లు చేస్తారు, నీతి సూక్తులు 100 చెప్తా ఉంటారు. కానీ వాస్తవానికి వచ్చేటప్పటికి పాలిటిక్స్ లో వీళ్ళిద్దరు నిండు జీరో. అటు పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి దగ్గర నుంచి చూసుకుంటే ఈ రోజు జరుగుతున్నటువంటి సింహాచలం అప్పన్న టెంపుల్లో గోడ కూలి 8 మంది చనిపోయినా దాని గురించి మాట్లాడే దమ్ము ధైర్యం లేని ఒక వ్యక్తిగా రబ్బర్ సింగ్ గా పవన్ కళ్యాణ్ మిగిలిపోతే, సొంత నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలియకుండా అక్కడ రెల్లి కులస్తులు మా ఏరియాకి ఒకసారి రండి సార్ అంటూ ఉంటే, వచ్చినా రాను, ఎందుకు రావాలి, మాకేం పని లేవా అని మాట్లాడిన బాలయ్య గారు ఒకవైపు. నిజం చెప్పాలంటే ఇప్పుడు బాలయ్య కాన్స్టిట్యున్సీ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నాను, హిందూపురం గురించి అంటే, అక్కడ పెన్షన్స్ ఎవరికన్నా కావాలంటే అక్కడ పెన్షన్స్ రాసే వాళ్ళకి 10,000 ఇవ్వాలంట. ఆ 10,000 ఇస్తేనే వాళ్ళకి పెన్షన్స్ రాస్తారంట. దానికోసం పాపం ఒక పేద మహిళ తన చెవిదిద్దుల్ని, తెలుసుగా చెవులు దిద్దులు అంటారు ఊళ్ళలో, చెవులో ఉన్నటువంటి బంగారపు దిద్దులు, వాటిని తాకట్టు పెట్టడం కోసం బంగారు షాప్కి వచ్చింది. సిగ్గులేదా బాలకృష్ణ గారు? మీ ఇలాకాలో, మీ కాన్స్టిట్యున్సీలో ఒక మహిళ పెన్షన్ కోసం వస్తే 10,000 కావాలని అడిగితే తన దగ్గర 10,000 లేక చెవిదిద్దులు తాకట్టు పెడతానికి తాకట్టు కొట్టుకెళ్ళింది. ఒక్కడన్నా మాట్లాడుతున్నాడా దీనిపైన అంటే, నిన్నొచ్చింది ఈ వార్త, ఒక్కడు కూడా దీనిపైన మాట్లాడలేదు. కారణం ఏంటి? బాలయ్య బాబు ఇలాకా అక్కడ ఒక మహిళకు జరిగిన అన్యాయం మాట్లాడితే మళ్ళీ కూటమి ప్రభుత్వం వాళ్ళు కొన్నెర్ర చేస్తారు, కాలు ఎగరేస్తారు. హిందూపురం మోడల్ కాలనీకి చెందినటువంటి ఈ మహిళ తనకు పెన్షన్ కావాలని అడిగినప్పుడు 10,000 కావాలి ఇవ్వన్నాడంట. 10,000 నా దగ్గర లేవయ్యా, ఏం చేయాలంటే, నీకు చచ్చిపోయేంత వరకు పెన్షన్ వస్తుందమ్మా, ఒక 10,000 గురించి నువ్వు ఆలోచిస్తున్నావు ఏంటి, చచ్చిపోయే వరకు పెన్షన్ వస్తుంది, నువ్వు ఆఫ్టర్ ఆల్ 10,000 గురించి ఆలోచిస్తున్నావు, ఇంకా ఎక్కువ ఇచ్చే వాళ్ళు ఉన్నారు, ఈ స్థితి చూసి ఏదో దయ తెలిసి నీకు 10,000 చెప్పా అని చెప్పాడంట. సరే చివరి వరకు వస్తుంది కదా అనేసి ఆవిడ చెవుకున్నటువంటి చిన్న చిన్న బంగారం తాకట్టు పెడతానికి వెళ్ళిందంట. ఒకసారి ఆవిడ మాటలు వినండి. ఏం చెప్తారా? 10,000 ఫింక్షన్ చేయించారు, 10,000 అడిగినారా? యాడా యా సచివాలయమా మోడల్ కాలనీలా ఎంత అడుగుతారు? 10,000 అడుగుతారా? ఇప్పుడు కమ్ములు కుదురు పెట్టి డబ్బులు ఇస్తాను వాళ్ళకి. అంటే లంచ్ ఇస్తారా, చేయిస్తారా, లేకుంటే లేదా? చూశారు కదా ఆ మహిళ ఏం మాట్లాడుతుందో. సచివాలయం వాళ్ళు తన్ని లంచం డబ్బులు అడిగారు, 10,000 ఇస్తే పెన్షన్ ఇస్తామన్నారు అని మాట్లాడుతుంది. అయితే ఇది తెలిసిన తర్వాత లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇంకో వీడియో చేశారు. ఇప్పుడు మాట్లాడింది నిజమా, తర్వాత మాట్లాడుతుందో నిజమా అనేది మీరే ఆలోచించండి. ఇప్పుడు క్లియర్ గా మాట్లాడింది, తెలియకుండా నిజం చెప్పేసింది. ఇప్పుడు కెమెరా పెట్టి అడుగుతుంటే నిజం చెప్తుందా అంటే, లోకల్ గా ఉన్న నాయకులు ఒక రేంజ్ లో కాళ్ళు పట్టుకునో బెదిరించుంటారు అని అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆవిడ ఏం మాట్లాడుతుందో ఒకసారి వింటారా? వినండి. అదే సార్, నాకు ఎవరు లంచ్ అడగలేదు, నాకు వాళ్ళేమో రచ్చిగొట్టి నాకు మాట్లాడేసేటట్టు చేసినారు అంతే. మీరు అక్కడికి ఎందుకు వెళ్ళింటారు? మా కమ్ములు కుదరబెట్టే హాస్పిటల్లో ఉంది, ఫైల్ కావాలన్నా చూపిస్తాను. మా కాల్ కోసం పోయి ఆటోమేటిక్ గా పెట్టి ఆ మాట అనేది వాళ్ళు అది వీడియో తీసినారు సైలెంట్ గా, నాకు తెలియకుండా. కానీ వాళ్ళు తెలిసి నేను కంప్లైంట్ పెడతాను వాళ్ళ మీద. ఆ బంగారు తెలిసి నాకే ఈడ అదేదో కెమెరాలు పెట్టారు, చేపించి నేను వాళ్ళని చేపిస్తాను. నేను బంగారం అంటే బాగా తెలుసు వాళ్ళకైతే. నేను ఊరికే దొంగ చేయకూడదు సార్, ఆడవాళ్ళకి భయపడతావు. ఆటైతే కొంచెం ఏమైనా పొడిపోయింటే వాళ్ళు ఏమైనా చూసాను సార్. నాకు నిన్నైతే ఎవరు డబ్బులు అడగలేదు లేదు సార్, అడగలేదు. సచివాలయం వాళ్ళు కానీ మా పార్టీ వాళ్ళు కానీ ఎవరు లేదు. ఈ ఎంటికి వేరుకి అలేవరేను గోరంటాకు అది తెచ్చామ్మని చెప్పిన తెచ్చిస్తాను సార్ ఈ రోజు అని కూడా చెప్పి వచ్చినాను నేను. విన్నారు కదా, ఈ రెండిట్లో ఏది నిజం? ఫస్ట్ ఆవిడ తెలియకుండా మాట్లాడింది నిజమా, కెమెరాలు పెట్టారని? 2, ఇప్పుడు కెమెరాల ముందు వాళ్ళు అడుగుతుంటే మాట్లాడుతుందో నిజమా? మొత్తానికి కూటమి ప్రభుత్వంలో రాజకీయం అద్భుతంగా జరుగుతుంది. ఎవరినైనా ఏ విధంగానైనా సమాధాన భేద దండోపాయాలతోటి నడిపిస్తూ ఉన్నారన్నమాట. సో ఈ ఆట మొత్తంలో విన్నర్ ఎవరు, లూజర్ ఎవరు కన్నా వాస్తవం ఏంటి, అవాస్తవం ఏంటి అనేది ప్రతి ఒక్క పౌరుడికి తెలిసి ఈ వీడియో చూసే వాళ్ళకి.
ఏది నిజం ఏది అబద్ధం అనేది అవుతుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.